వాడు నన్ను తిట్టిండు వీడు నన్ను తిట్టిండు అంటే ఎక్కడ మనం దేశంలో ఉన్నాం. సో ఒక బ్రిటిషరే వచ్చి నేను అప్రిషియేట్ చేస్తున్నప్పుడు యు ఆర్ ద విన్నర్. నీ లైఫ్కి నువ్వు ఓకే ఏదో ఒకటి నువ్వు సాధించుకున్నావు. ఎందుకంటే అండి ఇప్పుడు అక్కడ ఎట్లుంటుందంటే చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు వాళ్ళు. ఎట్లా అంటే ఒకవేళ టేస్ట్ బాగాలేకపోయినా ఒకవేళ నేను ఏమన్నా అందులో వేరే ఇంగ్రీడియంట్స్ వాడినా ఇంకేది చేసినా కూడా వాళ్ళకి ఈజీగా వాళ్ళకి ఎలర్జీస్ అనేది వచ్చేస్తాయి. ఆ ఎలర్జీ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా నేను తిట్టరు, నేనేం చేయరు, డైరెక్ట్గా కౌన్సిలర్కి కంప్లైంట్ ఇస్తారు. సో ఆ కౌన్సిలర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు నీకు చెప్పరు, చెయ్యరు, ఇమీడియట్గా వస్తారు నువ్వేమేమి వాడుతున్నావు. ఈవెన్ నువ్వు ఒక ఫ్రిడ్జ్ వాడాలన్నా నువ్వు ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఆ ఫ్రిడ్జ్ టెంపరేచర్ అది మన ఇండియాలో ఉందా సిస్టమ్? లేదు. నువ్వు అందులో మళ్ళీ కుక్డ్ మీట్ రా మీట్ ఒక్క దగ్గర పెట్టొద్దు, మళ్ళీ వెజిటేబుల్స్ మీట్ ఒక్క దగ్గర పెట్టొద్దు. సో మళ్ళీ ఫ్రోజన్ ఐటమ్స్ నార్మల్గా రిఫ్రిజిరేటర్లో పెట్టేటివి ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసేటివి రెండు ఒక దగ్గర పెట్టొద్దు. ఇన్ని కథలు ఉంటాయి. ఒక రెస్టారెంట్ మెయింటైన్ చేయాలంటే నాట్ ఈజీ. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అంటే ఎప్పుడు వెళ్ళి చెక్ చేస్తారో మనకు తెలియదు. నేను ఈ మధ్యలో చూస్తున్నానండి కొన్ని చాలా వరకు ఇన్స్పెక్షన్ అవుతున్నాయి. సో అక్కడ ఎట్లా ఉంటుంది, ఇన్స్పెక్షన్ అవుతా ఉంటుందా? అక్కడ ఎట్లా అంటే అండి రేటింగ్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు వస్తారు, వచ్చి నీ ఫ్లోర్ దగ్గర నుంచి నీ నైఫ్ ఈవెన్ దో నైఫ్ మీద కూడా ఒక లైట్ పెట్టి చూస్తారు. సో ఆ లైట్ పెట్టి చూసినప్పుడు ఏంటి అంటే కొన్ని డాట్స్ వస్తాయి. సో వాడు చెప్పేస్తాడు ఆ నైఫ్ నువ్వు గడిగినావా గడగలేదా, లేకపోతే ఆ నైఫ్ తో నువ్వు ఏం చేస్తావు, ఏది కనిపించద్దు. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా కనిపించిందే అనుకో ఇంకా కథం. ఎట్లా అంటే అది వాళ్ళు ఇంకా నీ రేటింగ్ అయిన వాళ్ళ మూడ్ ఇంకా ఇది చేస్తాడని నువ్వు చెప్పలేవు. ఒక్కొక్కడు షట్ డౌనే చేయొచ్చు ఒకవేళ మేజర్ ఏమన్నా దొరికితే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రతి దాని మీద నువ్వు డేట్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను ఒక చికెన్ షాప్ నుంచి చికెన్ తెచ్చిన, ఆ చికెన్ ఎన్ని డేస్ వ్యాలిడిటీ, 2 రోజులు మెయింటైన్ చేయొచ్చా, 3 డేస్ మెయింటైన్ చేయొచ్చా, నేను రాసి మళ్ళీ దానికి ఒక బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ నేను రాయాలి ఎప్పటికప్పుడు. సో దాంట్లో ఏం వాడతా, ఏం ఇంగ్రీడియంట్ వాడతా. ఇప్పుడు చికెన్లో